నమస్తే, ఐ డ్రీమ్ దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీమతి భార్గవి బూదరాజు గారు, ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికరాలు. అలాగే ఆవిడ ఎన్నో వందల పాటలు రాశారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఉపన్యాసకురాలు కూడా. అమ్మవారికి సంబంధించి, సాయిబాబాకి సంబంధించి ఎన్నో పాటలు రాశారు. సుందరకాండ, నవగ్రహాలపైన కూడా పాటలు రాశారు. మరి ఇప్పుడు దేవి శరన్నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి కదా, మరి అమ్మవారికి సంబంధించి మంచి పాటలు పాడించుకుందాం వారితో. నమస్తే అమ్మ. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఓకే, మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? దేవి శరన్నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి కదా. అలాగేనండి, లలిత అమ్మవారి మీద స్టార్ట్ చేస్తానండి. శుక్రవారము లలితమ్మ, నే ఇల్లు అలికి తిని లలితమ్మ, రంగు రంగుల రంగులు వేసి తిరంగవల్లులను తీరుగ చేసితి, పద్మాసనమున లలితమ్మ వచ్చి కూర్చునుము లలితమ్మ, పద్మాసనమున లలితమ్మ వచ్చి కూర్చునుము లలితమ్మ, శుక్రవారము లలితమ్మ, నే ఇల్లు అలికి తిని లలితమ్మ, రంగు రంగుల రంగులు వేసి తిరంగవల్లులను తీరుగ చేసితి, కుప్పెల కుచ్చులు జడలు ఇష్టమని మల్లెలు జాజులు మరువముతో జడలు కట్టితి లలితమ్మ, పూజడలు కట్టితి లలితమ్మ, పద్మాసనమున లలితమ్మ నిన్ను కొలిచితిమి లలితమ్మ, పద్మాసనమున లలితమ్మ వచ్చి కూర్చొనుము లలితమ్మ. లలితమ్మని ఇక్కడే మనం పూజించుకున్నాం. ఏంటి మీకు ఇన్స్పిరేషన్? పాటలు రాయడం మీ హాబీ, చాలా సంవత్సరాల నుంచి రాస్తూ ఉన్నట్టున్నారు. రాస్తున్నానండి పాటలు. ఒకప్పుడు నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. నా కెరీర్ స్టార్టింగ్ నుంచి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. అప్పుడు పిల్లలకి, స్కూల్ పిల్లలకి యానివర్సరీ చేస్తూ ఉండేవాళ్ళం. స్కూల్కి యానివర్సరీ చేసేటప్పుడు పిల్లల ప్రోగ్రామ్స్ చెయ్యాలి అనే అభిలాష ఉండేది బాగాను. పిల్లల ప్రోగ్రామ్స్, తర్వాత రేడియో ప్రోగ్రామ్స్ చాలా ఇప్పించేవాళ్ళం. టీచర్స్ అందరు కలిసి ఇవ్వాలి కదా రేడియో ప్రోగ్రామ్స్, పిల్లల చేత ఇప్పించాలి. సో ఆ ఉద్దేశంతో మనమే సొంతంగా రాసిస్తే బాగుండు అనే ఆలోచన కలిగింది అప్పుడే. ఇంకా అలా అలా చిన్న చిన్న స్టేజ్ నాటకాలని, రేడియో ప్రోగ్రామ్స్ అని అవన్నీ రాస్తూ ఉండేదాన్ని. అయితే స్కూల్లో పనిచేస్తున్నంత కాలం రాశాను. స్కూల్ పిల్లల నుంచి నేను దూరం అయిపోయి వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా కొంచెం వెనుకబడింది అనమాట రాయడం. తర్వాత ఒక 15 సంవత్సరాల నుంచి నేను దాదాపుగా ఈ ఆస్ట్రాలజీలోకి వచ్చాను అనమాట. ఇంకా అప్పటి దగ్గర నుంచి నాకు టైం దొరికింది బాగా రాయడానికి, కొంచెం ఆలోచించడానికి ఎక్కువగా టైం దొరికింది. ఇక దాన్ని బట్టి ఎక్కువ భారత భాగవత రామాయణాలు చదవడము, దేవి భాగవతం చదవడము, ఇలాగ ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు గ్రంథాలన్నీ చదివే క్రమంలో బాగా ఉత్సాహం పెరిగింది. బహుశా అమ్మ కూడా అప్పుడే అనుగ్రహించింది కాబోలు నన్ను పాటలు రాయాలనే అభిరుచి పెరిగింది. మళ్ళీ తిరిగి మొదలు పెట్టానండి. దగ్గర దగ్గర 400 పాటల పైన రాశాను. ఇప్పటికి 400 పాటలు రాశానండి. ఇప్పటికి దగ్గర దగ్గరగా ఒక 200 పాటలు వెంకట దుర్గా మ్యూజిక్ అనేటటువంటి నా ఛానల్లో రిలీజ్ చేశాను. ఇంకా ఉన్నాయి, చెయ్యాలి. ఓకే, ఈ మధ్య కాలంలో అసలు పాట రాయాలంటే ఒక్క పాటకే తల్లడిల్లిపోతూ ఉన్నారు. సరిగా పాట అంటే సినిమాలలో చూసుకోండి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మిక్సింగ్ అనేది కనిపిస్తూ ఉంది. కానీ అలా కాకుండా మీరు అసలు 100 పాటలు అలా అనర్గళంగా రాసుకుంటూ పోవడం అనేది అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? అది ఏమో మరి అమ్మవారి అనుగ్రహమే అవ్వచ్చు. నాకు ఒక తృప్తి లభిస్తోంది పాట రాసినప్పుడు. కాబట్టి ఆ ఉత్సాహమే నన్ను మళ్ళీ మళ్ళీ ఇంకా రాసేటట్టు చేస్తోంది. చాలా సాంగ్స్ రాశానండి. రామావధూత పిచ్చమ్మ తల్లి గారి మీద 15 సాంగ్స్ రాశాను. తర్వాత గ్రామదేవతల గేయాలు అని 104 రాశాను. రామాయణం దగ్గర దగ్గర 40 పాటలతో కవితల రామాయణం అని రాశాను. సుందరకాండ రాశాను. అంటే కొన్ని ఘట్టాలు తీసుకొని వాటి మీద పాటలు కడతారా? ఏదైనా ఒక ఘట్టం తీసుకున్నా లేకపోతే మొత్తం అందులో? మొత్తం అన్ని ఘట్టాలు తీసుకున్నాయి. రాముడు పుట్టడం, తర్వాత పెరగడం, విద్యలు నేర్చుకోవడం, తర్వాత వాళ్ళ అడవికి వెళ్ళడం విశ్వామిత్రుడితో, అక్కడ రాక్షస సంహారం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్వయంవరానికి వెళ్ళడం,
మిథిలా నగరానికి. అయిన తర్వాత పట్టాభిషేకం లాస్ట్కి వస్తుందండి. అప్పుడు పట్టాభిషేకం మిస్ అయిపోయింది కదా. సో సీతాదేవిని పెండ్లి ఆడడము, తిరిగి అయోధ్య రావడము, మళ్ళీ పట్టాభిషేకం జరుగుతుంది అనగా అది క్యాన్సిల్ అయిపోయి అడవులకు వెళ్ళిపోవడము, సీత అమ్మవారిని రావణాసురుడు తీసుకువెళ్ళిపోవడము, దాని తర్వాత సీతాన్వేషణ కొరకు అంతా అడవి అంతా గాలించుకుంటూ తిరుగుతూ రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి కలవడం, హనుమని కలవడం, అక్కడ రాక్షస సంహారం చేయడం, ఇలా ఒక్కొక్కటి ఘట్టాలుగా రామాయణం మొత్తం అన్ని కూడా మీ పాటల్లో ఉందన్నమాట. ఉందండి ప్రతి ఒక్కటి కూడా. ఇవి నారద తుంబూరులు ఇద్దరు కలిసి రామాయణాన్ని గానం చేస్తున్నట్టుగా అట్లా ఊహించి రాశానన్నమాట. చిన్న మాట వినిపిస్తాను. నారద తుంబుర గానములో సర్వగీతములాలాపనలో సంగీతాంబుధి ఒడిలోన పరవశమందెను శ్రీహరియే. రాగాలాపన హృద్యముగా మహతి నిమీటుచు నారదుడు నారాయణ నామమును కీర్తించెనులే మై మరచి. సూపర్. ఇట్లా సో మీరే రాసి మీరు పాడతారు కూడా? నేను పాడనండి, నేను సింగర్ని కాదు. నా అభిరుచి మేరకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడన్నా ఒకటి అరా నా చేత పాడిస్తున్నారు, అది ఓకే, నా అదృష్టంగా భావిస్తున్నా. సూపర్. ఇకపోతే ఇప్పుడు నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజు అమ్మవారిని ఒక రూపంలో తయారు చేసి పూజిస్తాం, కానీ పూజా విధానానికి వచ్చేసరికి ఎలాంటి పాటలు పాడాలి వాళ్ళకి చూస్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు చదవాలి, ఏ గీయాలు చదవాలి. అవునండి. సో మీరు ఎన్నో పాటలు రాశారు కదా, సో రోజు ఒక పాట చొప్పున అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. 9 రోజులు అమ్మవారికి 9 రూపాలలో మనం అలంకరించుకొని పూజించుకుంటాం కదా, అట్లా 9 రకాల పాటలు కూడా అమ్మవారి మీద రాశాను. అవునా? మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అన్ని పాటలు పాడుకుందామా? మరి పాడదామండి. సో మొదటి రోజు మనం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో కొలుస్తాం కదా, మరి దానికి సంబంధించి మీరు పాట కూడా రాసే ఉన్నట్టున్నారు, ఆ పాట పాడతారా? తప్పకుండా. బాలా త్రిపుర సుందరి అనగానే మనందరికీ తెలుసు, బాల రూపంలో అమ్మవారు భండాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించారని. అయితే అందరూ ఏమనుకుంటారు, బాల అనగానే చిన్నపిల్ల అనుకుంటారు. ఒక తల్లి కూడా ఏమని భావన చేస్తోంది అంటే, బాల అంటే నా చిన్నపిల్ల అని భావన చేస్తోంది. కానీ నువ్వు బాలవి కాదమ్మా, చాలా పెద్ద శక్తి స్వరూపిడివి, నాకు తెలియట్లేదు నీ శక్తి, నేను నిన్ను పొరపాటున నా బిడ్డ అనే భావిస్తున్నాను, అందువల్ల నీ కళ్ళు మూసి నిన్ను ఆడిస్తున్నానమ్మా, కానీ లోకమంతా చీకటైపోయింది, నీ కళ్ళు మూసేటప్పటికి నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని నువ్వు ఎగురుతూ ఆడుతూ ఉంటే నీ గజ్జలు తీసి దాచిపెట్టి నిన్ను కొంచెం సేపు ఏదో కాసేపు అట్లాగా లాలిద్దాం, ఏడిపిద్దాము, సరదాగా చిన్నపిల్లవి కదా అనుకుంటే కరువు కాటకాలన్నీ వచ్చేసాయి. ఇలా నీ శక్తి మాకు తెలియట్లా, ఇలా జరుగుతూ ఉంటే నేను అప్పుడు తెలుసుకున్నాను నువ్వు నా కూతురువి అని నేను అనుకుంటున్నాను, కానీ కాదు, నేనే నీ బిడ్డని, మేమంతా నీ బిడ్డలం, బాలవని నేను పొరపాటు పడుతున్నాను, కానే కాదు అని చెప్పి చివరికి లాస్ట్కి పరివర్తన చెంది ఆమె ఆ బాలని శక్తి స్వరూపిణిగా భావిస్తుందన్నమాట. ఈ భావనంతా ఒక పాటలో పెట్టానండి. శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర, పాలించు మమ్మిలా లాలించు తల్లిలా, శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర. బాలవని ఎత్తుకొని మురిపించుదామంటే నా శక్తి చాలదమ్మ బాలవా నీవు, చూపులకు బాలవే చేతలకు శక్తివే, చూపులకు బాలవే చేతలకు శక్తివే, నా తల్లి నా త్రిపుర ఓ త్రిపుర సుందరి, శ్రీ బాల ఓ బాల నా బాల త్రిపుర.
నీ కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనగానే అవి తీసి దాచిపెట్టి నా బిడ్డని భ్రమసితిని లోకమంత చీకటాయే నా కనులకు మాయకమ్మె మన్నించు అపరాధము ఓ త్రిపుర సుందరి శ్రీబాల ఓ బాల నా బాల త్రిపుర. మీరు పాడుతూ ఉంటేనే ఆ బాల త్రిపుర సుందరి కళ్ళ ముందు నిజంగా ఆ భావనంతా కనిపించింది. అంత బాగుంది పాట, చాలా బాగుంది, చాలా బాగా రాశారు. థ్యాంక్స్ అండి. కానీ నేను సింగర్ని కాకపోవడం వల్ల అంత గొంతు ఘమకంగా లేకపోవడం లేదు, అద్భుతంగా పాడారు, ఉండొచ్చు. అది ఆ ఫీల్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఆ ఫీల్ తో పాడినప్పుడు అండ్ ఆ లిరిక్స్ కూడా అంత బాగున్నాయి కాబట్టి మీరు పాడుతుంటేనే నాకు ఆ బాల త్రిపుర సుందరి రూపము అవన్నీ గజ్జలు కట్టుకొని అదంతా కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. ఇకపోతే రెండవ రోజుకి వచ్చేసరికి అమ్మవారిని మనము గాయత్రీ దేవిగా కొలుస్తాం కదా. మరి గాయత్రీ దేవికి సంబంధించి ఏం పాట రాశారు? ఫస్ట్ గాయత్రి మంత్రం వస్తుంది. ఓం భూర్భువ స్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని. దాని తర్వాత చిరు చిరునగవుల గాయత్రి వేదమాతవు గాయత్రి పంచముఖముల గాయత్రి శబ్దాది దేవత గాయత్రి. ఓం భూర్భువ స్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్థూలదేహమానీది సూక్ష్మదేహమానీది కారణదేహమనీదేనా తెలియనట్టి అజ్ఞానులం. చిరు చిరు నగవుల గాయత్రి వేదమాతవు గాయత్రి పంచముఖముల గాయత్రి శబ్దాది దేవత గాయత్రి. లయ ఇలా గాయత్రి గురించి. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు ఈ లిరిక్స్ కావాలి, ఈ పాట పాడుకోవాలి అని అనుకుంటే గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయా? వస్తాయండి. గూగుల్లో భార్గవి బూదరాజు అని టైప్ చేస్తే నేను రాసిన పాటల ఈ మ్యూజిక్ ఛానల్లో పాడినవి వస్తాయి. అలాగే వెంకటదుర్గ మ్యూజిక్ అంటే కూడా అది డివోషనల్ మ్యూజిక్ ఛానల్ అనమాట. అన్నీ నా భక్తి పాటలే ఉంటాయి. మంచి మంచి సింగర్స్ చేత అందులో పాడించడం జరిగింది. అదృష్టం కొద్దీ నేను కూడా కొన్ని పాడి ఉన్నాను. చూడొచ్చు, ఓకే, ఎవరైనా చూడాలని. ఒక పాట రాయాలి అంటే మీకు ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలేనండి. 10 నిమిషాలలో పాట రాసేస్తారా? ఆ థాట్ రావడమే ఆలస్యం. ఆ థాట్ వచ్చే వరకు కొద్దిగా ఆలోచిస్తాను. ఇది ఒక పాట రాస్తే బాగుండు అని అనిపిస్తుంది ముందర. ఆ తర్వాత దేని మీద రాయాలి అంటే ఒక స్పార్క్ వెలుగుతుంది ఆటోమేటిక్గా. ఎవరికైనా కొంచెం అంటే రచయితలకి ఆ స్పార్క్ ఉంటుంది. ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చదువుతున్నప్పుడు కానీ ఎక్కడో ఒక పదము టక్కన మెదటికి అంటుతుంది. అరే ఇది బాగుంది, దీని మీద ఒక పాట వస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వస్తుంది సహజంగా. అలా వచ్చినప్పుడు రాయాలి 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 అనే ఒక 10 నిమిషాలు బాగా ఆలోచిస్తాను. ఇంకా టకటగా వచ్చేస్తుంది. మరి అమ్మవారి రూపాల గురించి ఈ 9 రోజులు అమ్మవారి గురించి మీరు రాశారు కదా, ఇవి రాయడం ఎలా జరిగింది? అమ్మవారికి రాయాలి అనే సంకల్పం నాకు నవరాత్రులకి ఒక 10 రోజుల ముందర కలిగింది, ఒక 2-3 ఏళ్ల క్రితం. 9 రోజులు 9 పాటలు నైవేద్యంగా పెడితే బాగుంటుంది కదా అమ్మవారికి అని నేను ఎప్పుడు పాట రాసినా ఆ పాట తీసుకెళ్ళి దేవుడి పూజలో పెట్టుకుంటాను. పూజలో పెట్టుకునే అలవాటు ఉందన్నమాట. అయితే ఒక రోజున అనిపించింది 9 పాటలు 9 రోజులు పాడి చక్కగా అమ్మవారికి నివేదన చేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఇక వెంటనే ఫస్ట్ స్వర్ణ కవచ అలంకృత దుర్గా కదా, మొట్టమొదట అలంకారం వేస్తాము. అలాగా దాని మీద చూశాను, రాయాలనిపించింది, రాశాను. ఆ తరువాత బాలా త్రిపుర సుందరి గాయత్రి అన్ని వరుసగా వచ్చాయి. ఒక 2 రోజుల్లో మొత్తం అన్ని రాశానండి. రాసేసాను. కొంతమంది మిత్రులు ప్రోత్సహించి మ్యూజిక్ ఛానల్ పెట్టు అంటే ఏదో ఆడుతూ పాడుతూ పెట్టాను. అది కమర్షియల్ పర్పస్ కాదు, అదేమి నేను దానికి డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు. స్టాఫ్ కానీ ఎవరు ఏం లేరండి. దానికి కేవలం మీ పాటలు రిలీజ్, కేవలం నా పాటల్ని అందులో సేవ్ చేసుకున్న భావనతోనే చేస్తున్న. ముందు తరాల వాళ్ళకి పాటలు ఉంటాయని ఒక
మ్యూజిక్ డైరెక్టర్ని మాట్లాడాను. ఓకే. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఓకే. అయితే ఈ పాటలన్నీ నాకు స్పాన్సర్ చేయడానికి అమెరికాలో ఉంటారండి అల్లూరు నరసింహరాజు గారని, నాకు పితృ సమానులు, ఆయన చాలా పెద్దవారు. వారు ఈ పాటలు చాలా బాగున్నాయమ్మా, మీరు రిలీజ్ చేయండి, దీనికి తగిన ధనం నేను పంపిస్తాను అని అన్నారు. ఆయన స్పాన్సర్ చేశారు. సో పాటలన్నీ ధన వచ్చేసాయి. అవునా? ఓకే. మీరు మొదటి పాట రాసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు 100 పాటలు రాశాక మీకేమనిపిస్తుంది? అంటే మొట్టమొదట స్కూల్లో పిల్లల కోసం రాశాను కదా, ఆ భావన నాకు చాలా ఆనందంగా ఉండేది. ఫస్ట్ రాసినప్పుడు నేనే సొంతంగా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ రాసి పిల్లలకి వేయించడము ప్రతి సంవత్సరము. అప్పుడున్న మా హెడ్ మిస్ట్రెస్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా రాశారండి, వేయించండి పిల్లల చేత అని. సో అలాగా రాశాను అనమాట. అప్పుడు నిజంగా చెప్పాలంటే నెహ్రూ గారి మీద రాశాను అప్పుడు మొట్టమొదటి రాసిన పాట. కానీ అప్పట్లో దగ్గర ఒక 30 ఏళ్ల క్రితం అప్పుడు ఇంత ధ్యాస లేదు మనకి, ఈ యూట్యూబ్లని ఇలా సేవింగ్స్ చేసుకోవచ్చు అని అవన్నీ ఇంత టెక్నాలజీ పెరగలేదు. అందుకని అప్పుడు బుక్స్లో రాసి పెట్టుకునేవాళ్ళం. తర్వాత ట్రాన్స్ఫర్స్ అయ్యి అటు ఇటు తిరగడంలో ఆ బుక్లు ఎక్కడో పోయాయి. సో అందువల్ల చాలా పాటలు మిస్ అయిపోయాను నేను. తర్వాత గుర్తు పెట్టుకొని మనం అలా పోగొట్టుకోకూడదు, ఈ సంపద ఇది దాచిపెట్టుకోవాలి, సరస్వతి అనుగ్రహం ఉంటే గానీ ఇలాంటివి రాయలేం మనం అని ఆ భావనతో ఇంకా మొత్తం అప్పటి నుంచి దాచిపెట్టుకోవడం మొదలుపెట్టాను. ఇంకా పాట అంటే మటుకు చాలా ప్రాణం అండి, చాలా ప్రాణం, నా బిడ్డలుగా భావిస్తాయి పాటలు. అందుకనే ఎవరు అడిగినా కూడా నేను పాటల్ని ఇవ్వలేదు. మీకు 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, ఈ పాట మాకు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నేను ఎవరికి ఇవ్వల. మరి 3వ రోజు అమ్మవారి రూపం గురించి, ఆ పాట గురించి. లలిత రూపం మనం అలంకరిస్తాము. లలిత అమ్మవారు అనగానే ప్రతి ఇంట్లోనూ ప్రతిరోజు లలితా సహస్రనామం మారుమోగుతూ అమ్మ పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ అమ్మని ఒక చక్కగా అలంకారం అంతా కుచ్చుల జడలు వేసుకుంటుందని, చక్కగా పద్మాసనంలో కూర్చుంటుందని, ఇలాగా మంచిగా ఒక అమ్మవారి భావన అనగానే ఇంకా మనకి అలాగే వస్తుంది కదా ఒక భావన. అలాంటి భావనే చేసి అమ్మవారి పాట రాశానంటే, ఇది మొట్టమొదటి కూడా చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి. శుక్రవారము లలితమ్మనే ఇల్లు అలికి తిని లలితమ్మ, రంగు రంగుల రంగులు వేసితి, రంగవల్లులను తీరుగ చేసితి, పద్మాసనమున లలితమ్మ వచ్చి కూర్చునుము లలితమ్మ, పద్మాసనమున లలితమ్మ వచ్చి కూర్చునుము లలితమ్మ, శుక్రవారము లలితమ్మనే ఇల్లు అలికి తిని లలితమ్మ, శుక్రవారము లలితమ్మనే ఇల్లు అలికి తిని లలితమ్మ, కుప్పెల కుచ్చులు జడలు ఇష్టమని మల్లెలు జాజులు మరువముతో, జడలు కట్టితే లలితమ్మ పూజడలు కట్టితే లలితమ్మ, జడలు కట్టితే లలితమ్మ పూజడలు కట్టితే లలితమ్మ, బొట్టు పెట్టి నిన్ను పిలిచి తినమ్మ చల్లగా మమ్ము చూడమ్మ, బొట్టు పెట్టి నిన్ను పిలిచి తిమమ్మ చల్లగా మమ్ము చూడమ్మ, చల్లగా మమ్ము చూడమ్మ. మీరు ఎంత హృదయం పెట్టి రాశారో కానీ మీరు పాడుతూ ఉంటే నిజంగా కళ్ళ ముందు అమ్మవారికి అన్నీ చూస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుందండి. అలానా? ఓకే. సో మీరు మొత్తం పాట లిరిక్స్ రాసి ఆ పాట పాడించాక మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడైనా వినిపించినప్పుడు వాళ్ళ నుండి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్? చాలా మంచి స్పందన లభించిందండి. చాలా బాగున్నాయి పాటలు, చాలా బాగున్నాయి పాటలని ఈ రోజు కూడా బహుళ ప్రచారం పొందుతున్నాయి. చాలా బాగున్నాయి పాటలు. మరి మీ పాటలు అందరికీ రీచ్ అవ్వాలి అని అంటే మీ అనుకున్నట్టుగా ఇప్పుడు కొంతమంది పాటలు కావాలి అని అడుగుతూ ఉన్నారు కదా, ఇంత డబ్బులు ఇస్తాము, ఇప్పుడు మరి మీరు ఇంత కష్టపడి రాస్తారు, వాటికి ఆదరణ అనేది దక్కకపోతే ఫలితం ఏముంది? చేరినంత మందికే చేరుతుందండి, అంతేగాని పాట అమ్మేద్దాము అనేది అయితే నాకు లేదు. పాట అమ్మేద్దాం 5,000కి 10,000కి తీసేసుకుని పాట ఇచ్చేద్దామని అయితే లేదు. నాకు ఒక భక్తి భావనతో రాసుకున్నా ఇవి నా సొంత బిడ్డల్లాంటివి కాబట్టి ఇవి నా దగ్గరే ఉండాలి అని పెట్టుకున్నాను. ఇంకంతే. మరి మీరు రాసిన పాటలు అందరికీ చేరాలంటే వాటికి ప్రమోషన్స్ కూడా అంతే అవసరం కదా?
విన్నవాళ్లే ప్రమోట్ చేయాలి. అలా నాకు కోఆపరేట్ చేస్తే నాకు సంతోషం. విన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఛానల్, ఇంకా ఎవరికన్నా షేర్ చేస్తూ ఉంటారు. పాట బాగుందని నాకు కాంప్లిమెంట్స్ పెడుతూ ఉంటారు. పర్సనల్ గా పెడతారు, ఛానల్లో కూడా పెడతారు. థ్యాంక్స్ చెప్తాను అందరికి. చక్కగా అమ్మవారి పాటలు పాడుకుంటూ ఉంటారు కదా. ఓకే, మరి లక్ష్మీ అమ్మవారి మీద ఇంకొక పాట పాడతారా? అలాగేనండి. ట్యూన్స్ కూడా నేను కొన్ని ట్యూన్స్ నేనే సొంతంగా ఇస్తూ ఉంటాను. ట్యూన్స్ కూడా ఇస్తానండి. హమ్ చేసుకుని రాసుకుంటా కదా, అదే నేను మ్యూజిక్ డైరెక్టర్కి వినిపిస్తా, నేను ఇలా రాశాను అని. ఆయన దాన్ని ఏదైనా కొంచెం మాడిఫై చేస్తారు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పాడించేస్తుంటారు. అలా కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు నా ట్యూన్సే జరుగుతున్నాయి లక్ష్మీ అమ్మవారి పైన. పసుపు ధారలలోన మహాలక్ష్మి నీవు, పండంటి ముత్తైదుగా ఉండినావు, పండంటి ముత్తైదుగా ఉండినావు. పసుపు ధారలలోన మహాలక్ష్మి నీవు, పండంటి ముత్తైదుగా ఉండినావు, పండంటి ముత్తైదుగా ఉండినావు. పాలసంద్రమునందు 10 తలల నాగుపై పవళించు శ్రీహరికి హృదయమందున్నావు, పవళించు శ్రీహరికి హృదయమందున్నావు. పసుపు ధారలలోన మహాలక్ష్మి నీవు, పండంటి ముత్తైదుగా ఉండినావు. శాంతవదనముతోటి అమ్మలకు అమ్మగా, ఆదిలక్ష్మివిగా అలరారుచున్నావు, ఆదిలక్ష్మివిగా అలరారుచున్నావు. గజలక్ష్మివై నీవు వైకుంఠపురమున భోగభాగ్యాలను ఇస్తుండినావు, భోగభాగ్యాలను ఇస్తుండినావు. పసుపు ధారలలోన మహాలక్ష్మి నీవు, పండంటి ముత్తైదుగా ఉండినావు, పండంటి ముత్తైదుగా ఉండినావు. చాలా బాగుంది పాట. లక్ష్మీదేవి మీద చాలా చాలా పాటలు ఉన్నాయి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు, అంటే పసుపు నీళ్లు కలిపి పసుపుని ధారగా పోస్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యం చూడంగానే ఈ పాట రాయాలి అనిపించింది. ఇన్ని పాటలు రాసిన మీరు పూజ చేసేటప్పుడు ఏం పాటలు పాడుకుంటారు? అన్ని ఏ పాట గుర్తొస్తే ఆ పాట పాడుకుంటానండి. ఎక్కువగా పాడేది గోవిందనామాలు. గోవిందనామాలు మనకి శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్నది అందరికీ తెలుసు. అది వచ్చేసింది మనకి, చాలా అందరి నోళ్లలో నానిపోతుంది కూడా చెప్పాలంటే. అయితే నేను బంగారు కొండ గోవింద, బంగారు నామము గోవింద, బంగారు రూపము గోవింద, బంగారు తేజము గోవింద, ఇలా రాశాను. మాడవీధుల గోవింద, అర్చకమూర్తుల గోవింద, ఇట్లా ఇదే ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంత అద్భుతంగా పాటలు రాశారు, అద్భుతంగా పాడుతున్నారు కూడా. దేవాలయాల్లో ఇలాంటి పాటలు పెట్టినప్పుడు కూడా బాగుంటుందేమో అని మీకు ఎప్పుడు అనిపించలేదా? పాడతానండి దేవాలయాల్లో కూడా. దేవాలయాలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భగవంతుడి ముందర నుంచొని పాట పాడతాను. తర్వాత తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్తులో కూడా ఉన్నాను నేను. ప్రతి 3 నెలలకి ఒకసారి 3 రోజులు వేస్తారు డ్యూటీ. మళ్ళీ అంటే ధర్మమత ప్రచారం కోసం అని చెప్పి టీటీడీ ఒక ఉద్యమం స్వీకరించినట్టుగా స్వీకరించింది. హిందూ మతాన్ని బాగా పరిరక్షించాలి అని. ఇది ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అయితే మమ్మల్ని ఇప్పుడు తీసుకున్నారనమాట. ఒక 3-4 ఏళ్ల నుంచి నేను వెళ్తున్నాను. దానికి ఏ టెంపుల్లో వేస్తే ఆ టెంపుల్లో ప్రవచనం చెప్పడంతో పాటు పాటలు కూడా పాడతానండి. నా అభిరుచి కదా పాట అనేది, అందుకని పాడతాను. మరి మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. నా భర్త గారు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇన్ని పనులలో ముందరికి వెళ్ళలేను అసలు. జ్యోతిష్యం ఉంది, ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక చింతన ఉంది, పాటలు రాసుకోవడం ఉంది, ఇవన్నీ ఉండు. మళ్ళీ ఇల్లు
ఇంటి వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని చెయ్యాలంటే తన సపోర్ట్ లేకపోతే నేను అసలు ఏవి చేయలేను. అవును, నైస్. ఇంకో పాట పాడతారా అమ్మవారికి సంబంధించి? సరస్వతి అమ్మవారి గురించి. లక్ష్మి తర్వాత వెంటనే సరస్వతి అవతారమే ఉంటుంది మనకి. ఎన్నో కథలు, ఎన్నో గాథలు, ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు, ఎన్ని చదివినా ఏమి రాసినా శారదా నీ వాక్కు నాకు లేదు ఎందుకని. అమ్మా భారతి సామవేద రూపిణి, బ్రహ్మలోక సామ్రాజ్ఞి సకల కళాధారిణి. అమ్మా భారతి సామవేద రూపిణి, బ్రహ్మలోక సామ్రాజ్ఞి సకల కళాధారిణి. ధవళ కాంతులీనే నీ జ్ఞాన కాంతిలో తరించారు వారు, చరించారు వారు. అమ్మా భారతి సామవేద రూపిణి, బ్రహ్మలోక సామ్రాజ్ఞి సకల కళాధారిణి. వందనము భారతి, వందనము వారాహి, వందనము శ్రీమాత, వందనము వాగ్దేవి. అంటే నేను కొంచెమే పాడుతున్నాను, అంతా పాడట్లేదు. మొత్తం పాట అంటే పెద్దదిగా ఉంటుంది కదా, అవును, అందుకని కొంచెం తక్కువ పాడుతున్నాను. పర్లేదు. దాంట్లో మనకి గూగుల్లో దొరుకుతాయి కదా, ఉన్నాయండి. మీ ఛానల్లో కూడా వినొచ్చు కదా. గూగుల్లో భార్గవి బూదిరాజు అనగానే నాకు సంబంధించి చెప్పిన ఆస్ట్రాలజీ అంతా వస్తుంది. అలాగే ఈ సాంగ్స్ కూడా వస్తాయి. వెంకట దుర్గా మ్యూజిక్ అంటే కేవలం సాంగ్సే వస్తాయి, అందులో నేను రాసిన పాటలే ఉంటాయి, ఇంకా వేరే ఎవరి తీసుకోను నేను. ఓకే, ఇది పాటలు, ఇన్ని పాటలు రాయాలంటే మనకి ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా బాగా అవపోసన పట్టుండాలి కదా. సో అంటే ఎన్నిసార్లు చదివి ఉండాలి మీరు, ప్రతి ఒక్క ఘట్టం గురించి మీకు ఎంత ఐడియా ఉండాలి, దానిపైన మీరు ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు? అంటే నేను బేసికల్గా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కదా, మొదట కెరీర్ స్టార్టింగ్లో. అందుకని పిల్లలకి చెప్పే అలవాటు బాగా, ఒకసారి చదివి చెప్పానంటే గుర్తుండిపోతాయి. మీరు టీచర్ కాబట్టి తొందరగా ఈజీ అయిపోయింది కాబట్టి అది నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది అని నేను అనుకుంటూ ఉంటాను. చదివినట్టుగా గుర్తుండిపోవడం, ఏదైనా సందేహాలు ఉంటే నాకన్నా పెద్దలను అడిగి తెలుసుకోవడం, అలా చేయడం వల్ల చాలా వాటి గురించి తెలుసు. ఇంకా ఎంతో ఉందండి చదవలసింది. మనం చదివింది చాలా తక్కువ. నిరంతరం విద్యార్థిగానే ఉండాలి తప్ప నేనేదో చదువుకున్నాను నాకేదో వచ్చు అనేటటువంటి అహంకారం అస్సలు ఎట్టి పరిస్థితిలో పనికిరాదు. చదువుకుంటున్నాము అంతే, తెలిసినంత తెలుస్తోంది, తెలిసింది ఆచరిస్తున్నాము. ఇంకా ఒక్కొక్కసారి అజ్ఞానంలో పడుతూ ఉంటాం, ఇంకా జ్ఞానం పెరగాలి. కానీ భగవంతుడి ఇచ్చినటువంటి జ్ఞానంలో ఏమి రాయగలుగుతున్నానో పెన్ను మొదలు పెట్టానంటే ఇంకా అది వెళ్ళిపోతుంది. రోజు రాయడం అలా ఏమి ఉండదండి. రాయాలి అనుకున్నానంటే మటుకు రాసేస్తా. ఓకే, అంతే. ఈ పాట రాయడంలో కేవలం ఇవన్నీ కూడా మీ ఐడియాసేనా? మీ హస్బెండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు? హస్బెండ్ నవగ్రహాల పాటకి మటుకు ఆయన ప్రోత్సాహమే. ఆయన ఎప్పుడు దీని మీద రాయి దాని మీద రాయి అని చెప్పరు, చాలా తక్కువ. నవగ్రహాల సాంగ్స్కి మటుకు ఆయన ఇంత జ్యోతిషం అది నేర్చుకున్నావు, ఇన్ని సంవత్సరాలుగా ఇంత జ్యోతిషంలో ఉండి అందరికీ చెప్తున్నావు, నువ్వు నవగ్రహాల మీద పాట రాయకపోతే ఎలా అన్నారు ఒక రోజున. నవగ్రహాల పైన పాటలు ఉంటాయని కూడా తెలియదు, యాక్చువల్లీ రాశానండి. ఓకే, ఒక్క చరణం తప్పకుండా. జనరల్గా ఎవరైనా నవగ్రహాలని మంచిగా చూడండి అని చెప్పి ఒక నమస్కారం చేసుకుంటారు, భయపడతారు వాటికి, అవును, నవగ్రహాలకి. కానీ ఎటువంటి భయము లేదు. వాళ్ళు అష్టదిక్పాలకులు. నవగ్రహాలంటే వాళ్ళు ఎవరో కాదు, ఈ సృష్టిని పరిపాలించే క్రమంలో వాళ్ళు కూడా అష్టదిక్పాలకులు, అష్టదిక్కులా ఉంటారనమాట. ఈ నవనాయకులే అష్టదిక్పాలకులుగా ఉంటారు. కాబట్టి భయము లేదు అని చెప్పడానికి ఒకటి, అలాగే నాకు వాళ్ళ మీద ఎంత గౌరవం ఎంత అభిమానం ఉందో నేను వాళ్ళకి స్వయంగా తెలపాలి అనే దాన్ని కూడా మిక్స్ చేసి ఆ భావాన్ని ఈ భావాన్ని కలిపి ఒక పాటలాగా రాసున్నాను. తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు,
మా పూజలు స్వీకరించి మాకు దీవనిచ్చుటకు తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు. మా పూజలు స్వీకరించి మాకు దీవనిచ్చుటకు రవిచంద్ర శుక్రకుజ రాహుకేతు గ్రహములార బుధ శనులను వేడుతున్నాం గురువుతోటి తరలి రండి. ఏ కలయిక మా బలమో, ఏ స్థానము మా శుభమో, ఏ జంటగా వచ్చెదరో మాకు దీవనిచ్చుటకు తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు. మా పూజలు స్వీకరించి మాకు దీవనిచ్చుటకు. ఓం సూర్యగ్రహాయ నమః. లోకమున భాగ్యము ఆరోగ్యము ఏకదా, సుస్థిలు బాధలు మా తనువున తీయవయ. నిజాయితీకి మారు పేరు రవిరాజా గ్రహరాజా, ఆరోగ్యము మెండుగా కలుగు దీవనీయవయ. సామర్థ్యము నీయవయ సకల సంపదీయవయ. ప్రాణశక్తిను సగేటి పరమాత్మ నీవయ. తరలి రండి గ్రహములార యజ్ఞయాగ వేదికకు. మా పూజలు స్వీకరించి మాకు దీవనిచ్చుటకు. ఇలా 9 మందివి కూడా. ఓకే. పాత సినిమాల్లో ఇట్లా భగవంతుళ్ళు టెంపుల్స్ కానీ కనిపించగానే అక్కడ అక్కడ ఉండే యాక్టర్స్ వాళ్ళు పాటల రూపంలో అట్లా పాడుతూ ఉంటారనమాట. నాకు తెలిసి మీరు కూడా ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా, ఎక్కడైనా ఈ భగవంతుడి రూపం కనిపించినా పాట రూపంలో మీరు భక్తిభావం చూపిస్తూ ఉంటారా? అంత పైకి ప్రదర్శన అంత ఉండదండి, మనసులోనే భక్తి ఉంటుంది. పాట పాడుకుంటారా? పాట పాడతాను. పాట అయితే నా నోట్లో ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక పాట రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఇంకోటి అమ్మవారి పాట ఏదైనా పాడతారు? ఈసారి 11 రోజులు కదా మనకి అమ్మవార్లు, 11 రోజులు జరుపుకుంటున్నాం. అవునండి. ఇంకా 2 రూపాల్లో ఎక్కువగా కొలుచుకుంటాం కదా. అవునండి. సో అమ్మవార్లకి సంబంధించిన పాటలు రాశారా? మహిషాసురమర్ధిని అమ్మవారే కాత్యాయని చండీగా కూడా ఉంటారు. మహిషాసురమర్ధినివమ్మ ఉగ్రకాళి రూపిణివమ్మ, రాక్షసులను భక్షించేటి మహాప్రళయ రూపిణివమ్మ. మహిషాసురమర్ధినివమ్మ ఉగ్రకాళి రూపిణివమ్మ, రాక్షసులను భక్షించేటి మహాప్రళయ రూపిణివమ్మ. మధించిన మగధీరుల కొమ్ము వంచు కాళివే, శత్రువులను వధించుటలో ప్రళయకాల రుద్రిణివమ్మ. నిన్ను కొలుచు నీ భక్తులకు శాంతమూర్తివమ్మ, నిన్ను కొలుచు నీ భక్తులకు శాంతమూర్తివమ్మ. ఇక్కడ ఒక చిన్న విషయం కూడా చెప్పాలండి. మహిషాసురమర్ధిని అనగానే చాలా ఉగ్రస్వరూపం, కానీ అంత ఉగ్రస్వరూపాన్ని కొలిచేటటువంటి భక్తులకి మటుకు ఆవిడ శాంత స్వరూపంగా కనిపిస్తుంది. పేరు మహిషాసురమర్ధినే, కానీ భక్తులకి మటుకు ఆవిడ శాంత స్వరూపిణిగా, అది ఇక్కడ చెప్పాను. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి దునుమాడాలంటే దేవతల యొక్క శక్తి మొత్తం క్రోడీకరిస్తేనే కానీ ఆ మహిషాసురుని మర్దన జరగల. అమ్మవారు చండిక రూపంలోనూ కాత్యాయని రూపంలోనూ ఆవిర్భవించింది. వీళ్ళందరి యొక్క శక్తులని ఒక చోట ధారపోసారనమాట దేవతలందరూ. అలా ధారపోసినప్పుడు కాత్యాయనుడు అనేటటువంటి ఋషి యొక్క ముంగిట్లో ఈ శక్తులన్నీ పడి ఆవిడ కాత్యాయనిగా అవతరించింది. ఆవిడ బాలగా ఉన్నప్పుడు కాత్యాయని, యుద్ధం చేసేటప్పుడు మహిషాసురమర్ధిని, యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి శాంత స్వరూపంతో వచ్చినప్పుడు చండి. కానీ చండీ పేరుతో యజ్ఞాలు యాగాలు చేస్తారు. మహిషాసురమర్ధిని ఉగ్ర రూపము, కాత్యాయని శాంత స్వరూపము. ఇట్లా 3 రూపాలు ఉంటాయి. ఒకటే అమ్మవారి అవతారము, స్టేజెస్ అన్నమాట. అవతరించినప్పుడు ఒక రూపము, మహిషాసురుణ్ణి మర్దన చేసినప్పుడు జరిగినప్పుడు ఒక రూపము, అలాగే యజ్ఞాలు యాగాలు చేసుకునేటప్పుడు ఒక రూపము. అలాగా ఈ 3 అవతారాలు అమ్మవే. అది ఇందులో వస్తుంది చూడండి మనకి. శ్వేతవర్ణవదనముతోటి
శివతేజము పొందావమ్మా, కేశపాసమైన తేజము యమున నుంచి పొందావమ్మా, మూడు కన్నులైన తేజము అగ్నిగోళమై నిలచే, అష్టభుజములైన తీరు విష్ణు తేజమై ప్రబలే, మహిషాసురమర్ధినిగా రూపుదిద్దుకున్నావమ్మా, నిన్ను కొలుచు నీ భక్తులకు శాంతమూర్తివమ్మా, నిన్ను కొలుచు నీ భక్తులకు శాంతమూర్తివమ్మా. ఇంకా చాలామంది ఇచ్చారు. అగ్ని, యముడు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ధారపోశారు, వాళ్ళ వాళ్ళ ఆయుధాలను ఇచ్చారు, అన్నిటినీ ఇచ్చారు. ఇంకా చరణాలు చాలా ఉన్నాయి, నేను శాంపిల్గా కొంచెం పాడాను అనమాట. ఓకే, మీరు ఈ హిస్టరీకి సంబంధించి పురాణాలకు సంబంధించి కేవలం బుక్స్ చదవడమేనా, పరిజ్ఞానం అంతా కూడా బుక్స్ త్రూనే మీరు అంటే ఇంట్లో కూడా ఆధ్యాత్మిక చింతన ఉందండి. మా మేనమామ గారు యజ్ఞాలు యాగాలు అవన్నీ చేసేవారు. మా అమ్మగారు కూడా అదే సంబంధం, చక్రాంకితాలు అయ్యి ఉన్నారు. అదే మా నాన్నగారు చెప్పాలంటే సినిమా యాక్టర్. ఆయన చాలా సినిమాల్లో చేశారు. ఆయన జిఎస్ఆర్ మూర్తి గారని. జిఎస్ఆర్ మూర్తి గారు విజయవాడలో చాలా పెద్ద పేరు. ఇప్పుడు లేరండి వారు, కీర్తిశేషులు అయ్యారు. అయితే డ్రామా ఆర్టిస్ట్ అయినా, డ్రామా డైరెక్టరు, అన్ని కళకి సంబంధించి నటరాజుని బాగా పూజించేవారు ఆయన. అంటే వాళ్ళందరూ ఒకప్పటి వాళ్ళు కాబట్టి బాగా కళలకి అంకితం అయిపోయి ఉన్నారనమాట. అంటే నేను కళాకారుల కుటుంబంలో పుట్టాను. అలాగే ఆధ్యాత్మిక చింతన అమ్మగారి వైపు నుంచి వచ్చింది. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ఇంటి ఇలవెల్పుగా ఉన్నారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు మా అత్తగారు, ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మన ఇంట్లో, ఏదైనా కోరుకుంటే చక్కగా జరుగుతుంది, అన్ని నీతి నియమాలు అన్నీ పాటిస్తూ వెళ్ళాలి మనము అని చెప్తూ ఉండేవారు నా వివాహం అయిన దగ్గర నుంచి. అలా రెండు విధాలా కూడా ఆధ్యాత్మిక చింతన ఉండడము, అలాగే కొంత కళలకి సంబంధించి కూడా ఉండడంతో నాకేమన్నా మరి పుట్టింటి నుంచి ఆ జీన్స్ అవి రావడము, అత్తగారింట్లో కూడా కొంచెం భర్త గారి వైపు నుంచి ఇవన్నీ కూడా నేను ఆచరిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా నాలో హిందుత్వం కానీ లేకపోతే ఆధ్యాత్మిక చింతన పెరగడం కానీ ఇవన్నీ దోహదపడ్డాయి అని అనుకుంటానండి. మనొక్క గొప్పతనం కాదండి, మనం అసలు గొప్పవాళ్ళం కానే కాదు. పెద్దల గొప్పతనాలు ఏదన్నా ఉన్నాయి అంటే అవి అదృష్టం కొద్దీ మనకి జీన్స్ రూపంలో వచ్చాయి అంటే అదే అదృష్టం. బాగా చెప్పారు, అంతే. ఇంకో పాట పాడతారా అమ్మవారు? తప్పకుండానండి. దుర్గమ్మ గురించి చెప్పుకుందామండి. దయగల తల్లి దుర్గమ్మ, ధీరమాతవు దుర్గమ్మ, ముక్తిని ఒసగే దుర్గమ్మ, మోక్ష ప్రదాతవు దుర్గమ్మ. దయగల తల్లి దుర్గమ్మ, ధీరమాతవు దుర్గమ్మ, ముక్తిని ఒసగే దుర్గమ్మ, మోక్ష ప్రదాతవు దుర్గమ్మ. పసిడి నవ్వుల దుర్గమ్మ, పచ్చని మోముతో దుర్గమ్మ, దుర్గము నణచిన దుర్గమ్మ, శ్రీచక్రవాసిని దుర్గమ్మ, అరుణారుణ కాంతి దుర్గమ్మ, సింహవాహిని దుర్గమ్మ, ఓంకార బీజము దుర్గమ్మ, మణిద్వీపవాసిని దుర్గమ్మ. దయగల తల్లి దుర్గమ్మ, ధీరమాతవు దుర్గమ్మ, ముక్తిని ఒసగే దుర్గమ్మ, మోక్ష ప్రదాతవు దుర్గమ్మ. ఇంకా ఎక్కడ వాడిన పదము వాడకుండా మొత్తం నామాలన్నీ దాదాపు 108 నామాలు ఇలాగే రాశానండి దుర్గమ్మ పాటకి. సూపర్. అన్నపూర్ణ. అన్నపూర్ణ అనగానే మనందరికీ తెలుసు అన్నం పెట్టే అమ్మ అని. ఆ అమ్మ మీద జయమునీయవే అమ్మా, కరుణ చూపవే అన్నపూర్ణ, జయమునీయవే పరమ పావని మంగళ రూపిణి, ఆరారు ఋతువుల్లో నీవమ్మా, జయమునీయవే అమ్మా, కరుణ చూపవే అన్నపూర్ణ, జయమునీయవే. బాగుంది. మీరు లిరిక్స్ రాస్తారు కానీ ఆ పాట
బయటికి ఒక పాటలాగా వచ్చినప్పుడు దాని అందం ఇంకా పెరుగుతుంది కదా, వేరే ఆ ఫీల్ మీకు దక్కుతుంది, దానికి ఒక వాల్యూ వస్తుంది కదా. వస్తుందండి. అయితే నిజానికి నా కంఠస్వరము పాట పాడడానికి అనుకూలం కాదు. అంటే ప్రొఫెషనల్ సింగర్స్ చాలా చాలా బాగా పాడతారు, వాళ్ళు సంగీతం అంతా నేర్చుకుని ఉంటారు కాబట్టి. నాకు హమ్లో రాసేసుకుంటా, అలాగ అనుకుంటూ రాసేసుకుంటాను నేను. కానీ దాని స్వరంలోకి బయటికి పాడాల్సి వచ్చినప్పుడు ఆ స్వరం నిలబడాలి కదా, అక్కడ కొంచెం నాకు రాదేమో అనిపిస్తుంది. అయినా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తారు ఈ పాట ఎవరు పాడితే బాగుంటుంది అని. వారి దగ్గర చాలా మంది సింగర్స్ ఉంటారు కదా, ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని. అది ఆయన ఇష్టమేనండి. కొంతమంది ఇప్పుడు హరిణి, ప్రణవి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, పాపులర్ సింగర్స్, వాళ్ళు కూడా స్వరాభిషేకం ద్వారా చాలా పాపులర్ అయిపోయారు. అలాంటి వాళ్ళని నేను అడుగుతాను. రామావధూతమ్మ గారి పాటకి హరిణి అనే సింగర్ ని నేనే ప్రిఫర్ చేసుకున్నా, ఆవిడే పాడాలి అని. అది రామావధూతమ్మ గారి సాంగ్స్ లో ఒక చిన్న పాట. ఆకు తిన్నా అలము తిన్నా రుచియలేదు పచియలేదు, రామరసమే మధురమాయనుగా, పిచ్చమ్మ తల్లికి రామరసమే మధురమాయనుగా, ఓ చిత్తరి రామ మధుర భక్తిన ముంచి తేల్చుమురాం, అశ్రుపూరిత కనుల నిండా రాముడుండే రాముడుండే, మధురమైన వాకు నిండా రాముడుండే రాముడుండే, చిట్టి పొట్టి పాదములతో మా హృదయములోకి దిష్ట వేసి తొంగి చూసావా, ఓ చిత్తరి రామ చిన్ని కళ్ళతో తొంగి చూసావా, అమ్మ తల్లికి ఆది బాధలు ఆవిరయ్యే ఆవిరయ్యే, ప్రజల బాధలు తీర్చవచ్చెనుగా, పిచ్చమ్మ తల్లి నోటి వాటతో సుఖములేచెనుగా, పిచ్చమ్మ తల్లి నోటి మాటతో సుఖములేచెనుగా, గ్రుడ్డి కంటిన వెలుగు నింపే కుంటి కాలిన అవుడు తీసే, చంటి పాపల ఒడిన నింపేను, పిచ్చమ్మ తల్లి అయ్యవాకుని పంచిపెట్టేను, పిచ్చమ్మ తల్లి అయ్యవాకుని పంచిపెట్టేను, ప్రకృతంతా స్త్రీయ కాదా పురుషుడంటే దైవము కాదా, పురుషునిలో ఐక్యమవ్వాలే అని కోరుకుంది, దైవములో ఐక్యమవ్వాలే, పరమాత్మలోన ఐక్యమవ్వాలని కోరింది. బాగుంది. పాత సినిమాల్లో పాట విన్నట్టుగా అనిపిస్తోంది ఈ పాట. కొంచెం ఆ మోడల్ గానే అనిపిస్తుందండి, ఆ ట్యూన్ కొంచెం కలిసినట్టుగా అనిపిస్తుంది నాకు. పాడడం కూడా అలాగే పాడారు. ఫస్ట్ ఎవరికి వినిపిస్తారు మీరు పాట మొత్తం రాసుకున్నాక? మా హస్బెండ్ కి. అవునా? ఓకే, ఆయనే ఫస్ట్ మార్కులు వేయాలి నాకు. అంతేనా? బాగుంది అంటే ప్రొసీడ్, లేక ఏంటి ఇలా ఉంది అంటే ఇంకో ట్యూన్ ఏమొస్తుంది, నాకు ఇంకో ట్యూన్ రావట్లేదండి, ఇదే అనుకున్నా ఇదే రాశాను అంట. అంటే ఇంకొంచెం ఏదైనా మార్పు చేయడానికి చూడు చూడు అంటారు. నేను పాడుకునేటప్పుడు అలాగా కొంచెం మార్పు చేయడమో అలాగే పాడుకోవడమో చేస్తా. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఏ రూపకంగా అవుతుందో మనకి తెలియదు, ఇంకా ఆయన ఇష్టం అది. అట్లా అన్నమాట. ఓకే, మీ కుటుంబీకులు మీ చుట్టాలు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ పాటలు ఎక్కువగా తీసుకుంటారా? అందరు వింటారండి, అందరు వింటారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. గిడుగు రామ్మూర్తి గారి పేరు వినే ఉంటారు మీరు. తెలుగు భాష ఉద్యమకర్త ఆయన. తెలుగు భాష సరళీకృతం చేసి మన ఈ సమాజానికి అందించి అందరూ ఇలా ఈజీగా మనందరం మాట్లాడుకోవడానికి ఆజ్యులైన. ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన వారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి, జయంతి ఉత్సవాలు. మరి మా తాతగారేనండి. ఓ, గిడుగు రామ్మూర్తి గారు వాళ్ళ మనవరాలిని నేను. అంటే మా నాన్నగారికి బాబాయ్ అవుతారు ఆయన. ఓకే ఓకే, సొంతం బాబాయ్. ఓ, చాలా సంతోషం. గిడుగు వారి అమ్మాయిని, బోధరాజు వారి కోడల్ని. ఓహో, అట్లా. నైస్. చివరిగా ఒక పాటతో మనం ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేద్దాం, ముగిద్దామండి.
రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంతో మనం అమ్మవారి నవరాత్రుల్ని పూర్తి చేసుకుంటాము. రాజరాజేశ్వరి శాంతస్వరూపిణి. కైలాసమున వెండి కొండపై వెలసిన శంకరు పత్నివా, అనంతగిరులు హిమాలయాల్లో ప్రభవించిన హిమజాగిరిజావా, అనంత విశ్వము వీధులలో నిండిన నిబిడిన రూపిణివా, దుర్గమమైన ప్రాకారాల్లో మణిమయ రత్న శోభితమైన శ్రీచక్రమున అధివసించిన దేవీ దేవి భగవతివా, ఎవరమ్మా నీవెవరమ్మా కాలరూపిణి నీవమ్మా, ఎవరమ్మా నీవెవరమ్మా దుష్ట సంహారి నీవమ్మా, ఎవరమ్మా నీవెవరమ్మా అమ్మలగన్నా మాయమ్మ. ఇంకా ఉందండి. సదా నిన్ను కొలిచేటి నీ భక్త మండలిలో నన్నుంచి. చాలా పెద్ద వర్ణన ఇదంతాను. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇవాళ మా స్టూడియోకి వచ్చి అమ్మవారికి సంబంధించి ఎన్నో పాటలు మాకు వినిపించారు, మా వ్యూవర్స్కి వినిపించారు. ఇంకా ఇలాంటి పాటలు మీకు ఎన్నో రాయాలి అని కోరుకుంటూ చాలా ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.